తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తుల జనసంద్రంతో పోటెత్తింది. మల్లన జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇటు భోగి పండుగ రోజైన నేడు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా కూడా మల్లికార్జున స్వామి నామస్మరణతో మారుమోగిపోతోంది. భోగి పండుగను పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలను నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యవాచన, ఇక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. తమ కోరికలు తీర్చాలంటూ భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించి పట్నాలు వేసి మొక్కులను చెల్లించుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల కారణంగా భక్తుల తాకిడి మరింత పెరగడంతో అధికారులు దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారు. మల్లన్న ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులతో ఐనవోలు క్షేత్రం పండుగ శోభను సంతరించుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. జానపదుల జాతరగా పేరుగొంచిన ఐనవోలు మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రస్తుతం భారీగా భక్తులు తరలివస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. సో ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని కూడా ఈ జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. జాతర విశిష్టత ఏంది? ప్రస్తుతం మనతో అర్చకున్నారు. ఏం జరుగుతుంది? భోగి సంక్రాంతి ఏం ప్రత్యేక కార్యక్రమం ఏమేం చేస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు జాతరకు సంబంధించి? తెలంగాణ అంటేనే మనకు సుప్రసిద్ధమైనటువంటి జానపదుల జాతరలకి పెట్టింది పేరు. అయితే ఈ మొక్కుబడి జాతర అంటారు. ఇలాంటి జాతరలన్నింటినీ కూడా మొక్కుబడి జాతరలు అంటే ఏంటి అని అంటే, మామూలు జాతరలకి వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఇంటి ఇలవేల్పుగా ఎవరైతే స్వామివారిని ఇంటి ఇలవేల్పుగా మలుచుకుంటారో వారికి తరతరాల నుంచి కూడా వచ్చేటువంటి సాంప్రదాయాల ప్రకారంగా మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. వారి కుటుంబంలో సంతానం కలిగిన మల్లికార్జున స్వామికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. తల వెంట్రుకలు కానివ్వండి, తర్వాత కొరమీసాల మల్లన్న, ఐనవోలు మల్లన్న అని చెప్పేసి ప్రార్థన చేస్తూ స్వామికి కూరమీసాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి బోనాన్ని వండి నివేదన చేస్తారు. అలాగే పట్నాన్ని చేసి కళ్యాణం కూడా నిర్వహిస్తుంటారు. గర్భాలయ ప్రవేశం చేసి ఇక్కడ ఉన్నటువంటి అర్ధప్రాణమట్ట లింగానికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఇది అంతా కూడా మనకు 3 నెలలు జాతర కాలంగా సంక్రాంతి నుండి ఉగాది వరకు ఏదైతే నిర్ణయం చేయడం జరిగిందో ఆ 3 నెలల కాలంలో సుమారు మనకు 30 లక్షల మంది వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేకత తెలుగు రాష్ట్రాల లోపల ఒక ప్రత్యేక పండుగ. ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు స్వామివారికి? సంక్రాంతి రోజున ఎందుకు ఈ జాతర నిర్వహించాల్సి వస్తుంది అనేటువంటిది ఒక మంచి ప్రశ్న. సంక్రాంతి అనగానే ఎవరైతే మన తెలంగాణలో చాలా శాతం రైతులు ఉంటారు కాబట్టి రైతులు వారు పండించిన పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండిన తర్వాత అవి కోతకొచ్చిన తర్వాత ఇల్లు చేరిన తర్వాత వారికి ధనధాన్యాలు కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఈ సంక్రాంతికి. కాబట్టి ఇలాంటి సమయంలోనే మొక్కుబడి చెల్లించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి ఈ సమయంలో జాతరలు నిర్వహించడం జరిగింది. కావున ఈ 3 నెలల కాలంలో ఈ జాతర 3 నెలల కాలంలో సంక్రాంతి రోజున భోగి రోజున ఈ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా మరియు ధ్వజారోహణ కార్యక్రమంతో దేవతలందరినీ కూడా ఈ జాతరకి ఆహ్వానించడం జరుగుతుంది. సంక్రాంతిని పురస్కరించుకుని మనకు సాయంకాలం వేళ ప్రభలుగా ఎడ్ల బండ్లలో పురవీధులలో భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి అందరూ కూడా ఎడ్ల బండ్లతో స్వామివారి సేవ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మల్లన్న స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విశేషాలు ప్రధానంగా సంక్రాంతిని పురస్కరించుకొని పూర్తిగా గ్రామీణ రైతులకు సంబంధించినటువంటి పంటలు చేతికొచ్చే దశ కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు జరిపి మల్లన్న స్వామి భక్తులకు దర్శనం అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక తెలంగాణలో ప్రత్యేకించి ఈ యొక్క రైతులకు కేంద్రంగా కూడా ఈ యొక్క జాతరలు జనవరి వచ్చిందంటే జాతరలు జరుగుతాయి. సంక్రాంతిని పురస్కరించుకొని ఈ యొక్క జాతరలు వైపు ఐనవోలు మల్లికార్జున స్వామి, అదేవిధంగా కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితికి ఐనవోలు దాదాపు 30 లక్షల మంది పైగా భక్తులు వచ్చేటువంటి ఈ 3 రోజుల పండుగ కోసం పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. ఇక తెలుగు రాష్ట్రాలే కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నటువంటి సిచ్యువేషన్ ఐనవోలులో కనిపిస్తుంది. సంతోష్తో వేణు బిట్టి, ఐనవోలు, హన్మకొండ.